సమాజం ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూస్తారు కదా, గో బ్యాక్ హైడ్రా, గో బ్యాక్ హైడ్రా, గో బ్యాక్ హైడ్రా. ఎందుకు వచ్చింది ఈ హైడ్రాను తక్షణమే రద్దు చేయాలి, మా ఇళ్లను కూల్చేయద్దు. నెక్లెస్ రోడ్లో పాత బస్తీ వాసుల భారీ ర్యాలీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రా అనేది పేద వర్గాల కోసం వచ్చిందా, మధ్యతరగతి కుటుంబాల కోసం వచ్చిందా, సంపన్న వర్గాల కోసం వచ్చిందా, లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం వచ్చిందా, లేకపోతే రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వచ్చిందా, ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి తన ఆర్థిక వనరుగా మార్చుకుంటుందా, లేదా పూర్తి స్థాయిలో హైదరాబాద్ రక్షణ కోసం ఏర్పడిందా? ఏంటి ఈ హైడ్రా అంటే చాలా స్పష్టంగా ఏంటి అంటే చాలా రెండే ముక్కలలో ముఖ్యమంత్రికి అనుగుణంగా ఉండే అన్ని శాఖలు ఉన్నాయి రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి. కానీ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఈ హైడ్రాను తీసుకొచ్చి దాదాపుగా 1982 నుంచి 1976 నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను కూడా కూల్చేసిళ్ళు. చందానగర్లో 1976 మేబీ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నౌకరీ, పోస్ట్ ఆఫీసు వేరే ఏదో ఒక దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 1976లో 82లో కట్టుకున్న ఇల్లును కూడా కూల్చేసిళ్ళు. ఇంకోటి అక్కడ నుండి పోతే అదేంది మన బిహెచ్ఎల్ నుండి స్ట్రేట్ పోతాం కదా అటు సైడు అబ్దుల్లాపూర్ మేట్ సైడ్ అటు సైడ్ అది అటు సైడ్ వెళ్తూ ఉంటే అక్కడ ఒక గ్రామంలో ఒక కుటుంబం పూర్తి స్థాయిలో కూడా ఆ గ్రామానికి గుడికి దానికి ఇతర అవసరాల కోసం గ్రామ పంచాయతీ అంటే నిర్మాణాల కోసం వాళ్ళ సొంత జాగనిస్తే అప్పటి కలెక్టర్ వాళ్ళకు ఊరవతల జాగనిస్తే వాళ్ళది కూడా కూల్చేసారు. అంటే ఇప్పుడు హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుందో ఒకటి. రెండోది, హైకోర్టుకు సంబంధించిన స్టే కొనసాగిన హైకోర్టులో వాదనలు నడుస్తున్నా వచ్చేసి పేదల ఇండ్లను కూల్చేసారు. కాదే ఇక్కడ ధనవంతుల ఇంట్లో జోలికి వెళ్ళా, ఓవైసీకి సంబంధించిన కాలేజ్ దగ్గర పోవడానికి డైపర్లు ఎందుకు దడుతున్నాయో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. నిజంగా వీళ్ళకు కనిపించట్లేదా? కంటి పరీక్ష వైద్యం కేసీఆర్ పెట్టిన కంటి పరీక్ష వైద్యం ఏమన్నా అవసరమో కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. నడీషర్లు ఉన్నదా అది అందరికీ తెలిసి, ఎఫ్టీఆర్ లేదు, బఫర్ జోన్లో లేదు. ఏం అంత తలతిక్క సమాధానాలు, తలతిక్క పనులు కాకపోతే ఏంటిదండి? మళ్ళీ హైడ్రా ఏంది అంటే ఇప్పుడు పేదల ఇండ్ల జోలికి వస్తుంది. పేదల దగ్గరికి వచ్చి పేదల ఇండ్లను కూల్చేయాలి. మనకు రాముడి పరిపాలన, రావణాసురుడి పరిపాలన, లేకపోతే మనిషి పరిపాలన అనేది నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకు నేను ఈ మాట మాట్లాడతానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా సందర్భాలలో హైడ్రా అంటే ఏంది అంటే నాలాల మీద ఉన్నది, డ్రైనేజ్కి అది ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి బహుశా ఇవి చేయాలి. కానీ అంతకుమించి ఇప్పుడు హైడ్రా ఆఫీస్ కూడా బఫర్ జోన్లోనే ఉన్నది, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, సెక్రటరియేట్ అక్కడనే ఉన్నది. దాంతోపాటు అది 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గాడికి వస్తుంది. దాంతోపాటు ఇటు పోతే అమరవీరుల స్మారక చిహ్నం అటే వస్తుంది. ఇటు పోతే అక్కడ నుంచి ఈ ప్యారడైజ్కి పోయే రోడ్డు కూడా గక్కడికే వస్తుంది. ఆ చుట్టుపక్కల కూడా గట్లనే వస్తాయి. ఇక చెప్పుకుంటూ పోతే అసలు మనం ఎవరో హైదరాబాద్లో బతకద్దు, పోయి ఎడార్లో బతకాలి నా భాషలో అయితే. హైడ్రా పేరు చెప్పి విధ్వంసం అండి, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే హైడ్రా పేరు చెప్పి ఎట్లెట్లా చేస్తున్నారంటే ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా కూడా బాధగా అనిపిస్తుంది, ఆందోళనకరమైన విషయం. నిజంగా కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. పేద ప్రజలకు సంబంధించి ఓ పక్కన హైకోర్టు మొట్టికాయలేయడం, తిట్ల దండకం పెట్టుకోవడం, సీరియస్ అవ్వడం, పేపర్లు ఇసిరి కొట్టడం. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీకన్నా సోయి ఉన్నదాన్ని తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మార్పు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, హైడ్రా కమిషనర్ రంగనాథి అడుగులు, దీనికి వీళ్ళిద్దరి గూటుపురాన్ని ఇప్పాలంటే నాకు తెలిసి కాగ్ రిపోర్టో లేకపోతే కేంద్రానికి సంబంధించిన ఇంటెలిజెన్సో లేకపోతే ఇంకా రహస్య నివేదికలు ఏమన్నా బయట పెడితే తప్ప ఇవి బయటికి రాని పరిస్థితి కనబడతాయి. హైడ్రా మర్మం బయటపడాలంటే హైడ్రా మీద నిఘా పెట్టిన వ్యవస్థలే చెప్పాలి. ఎందుకంటే హైడ్రా పేదోడి కోసం పుట్టిందా, ధనవంతుల రక్షణ కోసం పుట్టిందా అనేది వాళ్ళే చెప్పాలి. నేను ఇస్తా ఒక 10 పేర్లు, 10 పేర్లు బొచ్చడిస్తా. నా దగ్గరికి వస్తే హైడ్రా కూల్చేయాల్సినే బొచ్చడిస్తా. నేను చెప్తున్నా కదా, వాటి సంగతే లేదు. గో బ్యాక్ హైడ్రా, గో బ్యాక్ హైడ్రా అని ఎందుకు నినాదం చేస్తారు? పూర్తి స్థాయిలో కూడా హైడ్రా నుంచి బస్తీలను కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా అండి? మొత్తం ఎక్కడి పోయినా ఆగమాగమాడివాడివి చేస్తున్నాయి. ఇది ఎక్కడి పరిస్థితి?